హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ పైవట్ ఇండెక్స్. అయితే యాక్చువల్లీ మన క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక అరే ఇస్తాడు గైస్. ఒక అరే ఇచ్చి మనకి అరేని 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేయాలి. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్ యొక్క సమ్, రైట్ పార్ట్ యొక్క సమ్ ఏ ఇండెక్స్‌లోనైతే సేమ్ ఉంటదో ఆ ఇండెక్స్‌ని పైవట్ ఇండెక్స్ అని కాల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఉన్నది. మనకేంటి కాన్సెప్ట్ ఇక్కడ వాడేమన్నాడు థర్డ్ ఇండెక్స్‌లో ఉన్నదంట. థర్డ్ ఇండెక్స్ అంటే ఇది. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్‌లో రైట్ పార్ట్ ఎంత 5+6, 5+6 11. లెఫ్ట్ పార్ట్ ఎంత 1+7+3, 1+7 10, 10+3 సారీ 1+7 8, 8+3 11. సో 11 2 పార్ట్స్ 2 లెఫ్ట్ పార్ట్ అండ్ రైట్ పార్ట్ సేమ్ ఉన్నాయి. ఎక్కడ సేమ్ ఉన్నాయి? ఏ పార్ట్‌లకి ఏ ఇండెక్స్ నుంచి డివైడ్ చేస్తే సేమ్ ఉన్నాయి అది రిటర్న్ చేయాలి మనం. దాన్నే పైవట్ ఇండెక్స్ అంటారు. సో ఇది ఈ సాల్వ్ చేయడానికి మనకి బేసిక్ థాట్ ప్రాసెస్ ఏంటి? మనకి బ్రూట్ ఫోర్స్ ప్రాసెస్ ఏంటి? మనకేం చేస్తాము? ఒక అరే తీసుకుంటాం. అరే ఎంత మనకి మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 7, 3, 6, 5, 6 కదా! సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బేసిక్ థాట్ ప్రాసెస్ ఏంటి? మనం ప్రతి ఒక్క ఇండెక్స్ నుంచి లెఫ్ట్ సమ్, రైట్ సమ్ చెక్ చేస్తాం. 2 సేమ్ ఉన్నాయా? ఈ ఈ ఇక్కడ సేమ్ ఉండవు. ఓకే. సెకండ్ దాంట్లో చెక్ చేస్తాం. 2 సేమ్ ఉన్నాయా? సేమ్ ఉండవు. తర్వాత ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ 2 సేమ్ ఉన్నాయా? సేమ్ ఉండవు. తర్వాత ఆ విధంగా చేస్తూ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో దొరుకుద్ది మనకి సొల్యూషన్. లేదా దొరకకపోవచ్చు. ఈ కేస్‌లో వచ్చేసరికి దొరకలేదు. అందుకే -1 రిటర్న్ చేసిండు. ఓకే. ఇది మన బేసిక్ బ్రూట్ ఫోర్స్ ప్రాసెస్. అయితే దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఒక ఔటర్ పాయింటర్ ఉంటుంది. ఔటర్ లూప్‌లో ఒక పాయింటర్ ఉంటుంది. అది ప్రతి ఒక్క ఇండెక్స్‌ని ట్రావర్స్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేయాలి. సో, బిగ్ ఆఫ్ n అవుతుంది. తర్వాత ప్రతి ఒక్క ఇండెక్స్‌లో ట్రావర్స్ చేస్తూ ప్రతి ఒక్క ఇండెక్స్ నుంచి రైట్ సమ్ నుంచి లెఫ్ట్ సమ్ రెండిటి నుంచి కావాలి. సో, n ఇంటూ n అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్, రైట్ తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్, రైట్ యాక్చువల్లీ n ఇంటూ n+n అవుతుంది. లెఫ్ట్‌కి ఇది రైట్‌కి. సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. సో, n అని రాసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్, రైట్ తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్, రైట్. సో, మళ్ళీ ఆ ప్రాసెస్ చేయాలి కాబట్టి బిగ్ ఆఫ్ n² అవుతుంది. ఈ చిన్న వాటికి అవుతుంది. అంటే వర్కౌట్ అవుతుంది. కానీ పెద్ద ఇన్‌పుట్ వచ్చేసరికి వర్కౌట్ అవ్వదు. సో, ఇంతకంటే బెటర్ అప్రోచ్ ఉందా? ఉంది. దాని పేరేమంటారంటే ప్రిఫిక్సమ్. ప్రిఫిక్సమ్ అంటే ఒక పెద్ద డేటా స్ట్రక్చర్ కాదు. ఒక సింపుల్ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మనకి సింప్లీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి మనము నేను ఏమన్నా లెఫ్ట్ సమ్, రైట్ సమ్ ప్రతి ఒక్కసారి రీకంప్యూట్ చేయాలి గదా! అయితే నేనేం చేస్తానంటే ఒకటేసారి లెఫ్ట్ సమ్, రైట్ సమ్ కంప్యూట్ చేసేసి అంటే ప్రాసెస్ చేసి ఒక అరేలో పెడతా. ఓకే. లెఫ్ట్ సమ్ అరే, రైట్ సమ్ అరే. ఏ విధంగా పెడతానో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ ఇండెక్స్ నుంచి కౌంట్ చేస్తా. ఈ ఇండెక్స్ నుంచి లెఫ్ట్ సమ్ ఏముందా? సో, 0 ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్‌గా 0 ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి చూద్దాం. ఈ ఇండెక్స్ నుంచి 1 ఉంటుంది. తర్వాత ఈ ఇండెక్స్ నుంచి 1+7. 1+7 ఎంత? 8. తర్వాత 1+7+3. 1+7+3 అంటే 11. తర్వాత 6. 6 అంటే 1+7+3 అయిపోయింది సారీ. తర్వాత ఇక్కడ నుంచి 1+7+3+6 విచ్ ఈస్ 17. యెస్ 17. తర్వాత లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 1+7+3+6+17+6 ఎంత? 20 సంథింగ్ ఎంతనో ఉంటుంది కదా గైస్. నేను యాక్చువల్‌గా ఇప్పుడు రీకంప్లీట్ చేయను. కోడింగ్ పార్ట్‌లో చూద్దాం. రీకంప్లీట్ చేద్దాం. ఎందుకులే అవసరం లేదు. 17+6 ఎంత? 3 + 1 23. ఓకే. 23. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 ఎలిమెంట్స్ వచ్చినాయా? 1, 2, 3, 4, 5, 6. ఓకే. లెఫ్ట్ సమ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా రైట్ సమ్ బిల్డ్ చేద్దాం. రైట్ సమ్ బిల్డ్ చేసి తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. రైట్ సమ్ బిల్డ్ చేద్దాం. రైట్ సమ్ ఇక్కడ నుంచి కదా! ఇక్కడ నుంచి. ఈ ఇండెక్స్‌కి 0 ఉంటుంది ఇనీషియల్‌గా. తర్వాత 6 ఉంటుంది. తర్వాత 11 ఉంటుంది. 6 + 5 11 ఉంటుంది. తర్వాత 6 + 5 + 6 అంటే 11 + 6 ఎంత? 17 ఉంటుంది. తర్వాత 17 + 3 ఎంత? 20 ఉంటుంది. తర్వాత ఎంత? 20 ప్లస్ ఎక్కడి వరకి? 20 + 1 సారీ 20 + 7 27 అవుతుంది. ఓకే. ఇది లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్ ఆఫ్ ద అరే. నౌ ఇక్కడ నుంచి మన అల్గోరిథం ఏ విధంగా పనిచేస్తదో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైన లాగానే మనం ప్రతి ఒక్క ఇండెక్స్‌ని మనం ట్రావర్స్ చేయాల్సిందే. 1, 7, 3, 6, 5, 6. ఓకే. 6, 5 అండ్ 6. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండెక్స్‌కి ట్రావర్స్ చేయాల్సిందే. ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ ఏంటి? ఆల్రెడీ ప్రీ కంప్యూటెడ్ ఉంది మనకి. 0 ప్లస్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎంత? రైట్ సైడ్.
27 అంట. అవునా? నిజంగానేనా? 27 ఉంటుందా కావచ్చు. 27 ఇప్పుడు 0 + 7 0 = 27 కాదు. సో, ఇప్పుడు నెక్స్ట్ వరకు వెళ్ళాలి. చూద్దాం మళ్ళా. 1, 1, 1 కామా దీని సమ్ ఎంత? 20 అంట. 20 అవునా? కాదు. తర్వాత మళ్ళీ వెళ్దాం. 3, 3కొచ్చేసరికి 8, 8 కామా దీని సమ్ ఎంత? 17 అవునా? కాదు. 2 సేమ్‌గా. తర్వాత ఇక్కడికొద్దాం. ఇక్కడికొచ్చేసరికి 11, 11 ఈక్వల్స్ టు మరి ఇక్కడ చెక్ చేద్దాం. 11 ఉంది. ఓకే. సో, ఈ విధంగా చేయడం వలన మనకి ప్రీ కంప్యూటెడ్ వాల్యూస్‌తో టైమ్ కాంప్లెక్సిటీ తగ్గింది. ఆన్సర్ కూడా వచ్చింది. ఈ ఆన్సర్‌కి రాదు. ఎందుకంటే మనకి పైవట్ ఇండెక్స్ లేదు. బిల్డ్ చేసి చెక్ చేద్దాం ఒకసారి నార్మల్‌గా. 1, 2, 3 కదా! ఇప్పుడు బిల్డ్ చేద్దాం. ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2 ఇది ఏంది? లెఫ్ట్ సమ్. తర్వాత రైట్ సమ్ చూద్దాం. రైట్ సమ్ ఎట్లా? 0 ఉంటుంది. తర్వాత 2 ఉంటుంది. తర్వాత 1 ఉంటుంది. మనకి 2 ఒకటే ఇండెక్స్ దగ్గర సేమ్ ఉండాలి. ఇక్కడ చూసుకోండి. 1, 2, 3, 4 1, 2, 3, 4 సారీ. మంచిగా డ్రా చేద్దాం. 1, 2, 3, 4 ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 2 సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి. డిఫరెంట్ ఇండెక్స్ దగ్గర సేమ్ ఉన్నాయి. సో, ఆన్సర్ అనేది ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ -1 వస్తుంది. సో, ఇది గైస్. ఇది బేసిక్ లాజిక్ తోటి. ఇప్పుడు కోడ్ చేద్దాం మనం. ఏ విధంగా వస్తుంది. హే గైస్ కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి నేను చెప్పాను కదా! ఫస్ట్ లెఫ్ట్ సమ్ అరే బిల్డ్ చేయాలి. రైట్ సమ్ అరే బిల్డ్ చేయాలి. లెఫ్ట్ సమ్ అరే బిల్డ్ చేయడానికి ఎల్ఎస్ఏ అనుకుందాం. అది ఇనీషియల్‌గా ఫస్ట్ 0 ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ 0నే ఉంటుంది కదా! తర్వాత ఇంకోటి లెఫ్ట్ సమ్ బిల్డ్ చేయాలంటే ఒక హెల్పర్ కావాలి. సో, పీటీఆర్ అనుకుందాం. పీటీఆర్ ఫస్ట్ 0 ఉంటుంది. ఎందుకంటే ఏం ఉండవు దానికి. తర్వాత రైట్ సమ్ అరే కూడా బిల్డ్ చేయాలి. రైట్ సమ్ అరేలో కూడా మనకి ఫస్ట్ ఇనీషియల్‌గా 0 ఉంటుంది. తర్వాత పీటీఆర్ 0 పీటీఆర్ 1 అనుకుందాం. పీటీఆర్ 1 0 అనుకుందాం. తర్వాత లెఫ్ట్ సమ్‌ని లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేయాలి. సో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్ -1 ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు 1, 7, 1, 7, 3, 6, 5, 6 ఉందా? ఇప్పుడు నేను ఒక అరేని ప్రాబ్లమ్‌లో ఏం చెప్పా? అరేని లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ లెక్క డివైడ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు నేను ఇది తీసుకుంటా. ఇక్కడ తీసుకుంటే ఇది లెఫ్ట్ పార్ట్ అవుతుంది. సారీ ఇది లెఫ్ట్ పార్ట్ అవుతుంది. ఇది రైట్ పార్ట్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఒకవేళ నేను ఈ ఎలిమెంట్‌ని ప్రైవేట్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇదంతా లెఫ్ట్ పార్ట్ అయితే రైట్ పార్ట్ ఏముంటుంది? ఏం మిగలదు. అందుకే ఒక ఇండెక్స్ ముందు ఆపాలి. సో, అప్పుడు ఇది ప్రైవేట్ ఇండెక్స్ అనుకుంటే ఇది రైట్ పార్ట్ అవుతుంది దానిది. ఇది లెఫ్ట్ పార్ట్ అవుతుంది. అందుకే ఒక ఇండెక్స్ ముందు ఆపాలి. సేమ్ అదే ప్రాసెస్ రైట్ సైడ్ కూడా చేస్తా. నేను మరీ ఇక్కడ వరకు తీసుకుంటే ఇదంతా రైట్ పార్ట్ అవుతుంది. లెఫ్ట్ పార్ట్ ఏం మిగలదు. అందుకే ఒక ఇండెక్స్ ముందు ఆపితే ఇది లెఫ్ట్ పార్ట్ అవుతుంది. ఇది రైట్ పార్ట్ అవుతుంది. ఆ విధంగా ఆపాలి. సో, ఒక ఇండెక్స్ ముందు ఆపితే లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ అనేది ఒక మీనింగ్ ఉంటుంది. లేకపోతే ఓన్లీ లెఫ్ట్ పార్ట్, ఓన్లీ రైట్ పార్ట్ అని మీనింగ్ లేకుండా పోతుంది. అందుకే ఒక ఇండెక్స్ ముందు ఆపిన. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఒక హెల్పర్ తీసుకున్నా కదా! పీటీఆర్ ఫస్ట్ పీటీఆర్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఎక్స్. ఇందులో ప్రతి ఒక్కటి ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. ఇది క్యుములేటివ్ సమ్మేషన్స్ కోసం పనికొస్తది. క్యుములేటివ్ సమ్మేషన్స్ అంటే ఏం లేదు. పెద్ద వర్డ్ అది. ఇప్పుడు 1 ఉంది. తర్వాత 1+7 తర్వాత 1+7+3 తర్వాత 1+7+6 దీన్నే ఈ ప్రాసెస్‌ని క్యుములేటివ్ అడిషన్ అంటారు. ఓకే. తర్వాత ఇదంతా ఎందులో ఉండాలి? ఎల్ఎస్ ఆఫ్ ఏలో అపెండ్ పీటీఆర్. ఓకే. సేమ్ అదే ప్రాసెస్ లెఫ్ట్ ఫర్ రైట్ పార్ట్ ఆఫ్ ద అరే. సో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ మనం రైట్ నుంచి ట్రావర్స్ చేయాలి కాబట్టి లెంత్ ఆఫ్ నమ్స్ -1 ఓకే. కామా ఎక్కడి వరకి? 0th ఇండెక్స్ వరకి. లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ పోవాలి కాబట్టి డైరెక్షన్ -1 ఉంది. 0 ఎందుకు తీసుకున్నానంటే ఒక ఎలిమెంట్ ఆపేయడానికి. ఒక ఎలిమెంట్ మరీ రైట్ వెళ్ళకుండా బట్ 1 ఒక్కొక్క ఎలిమెంట్ కొంచెం ముందు ఆపేయడానికి. తర్వాత పీటీఆర్1 ఇది కూడా సేమ్ రైట్ క్యుములేటివ్ అడిషన్స్ కోసం. ప్లస్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఎక్స్. తర్వాత ఆర్ఎస్ ఆఫ్ ఏ డాట్ అపెండ్ పీటీఆర్1. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను రైట్ సమ్‌ని నేను ఇలా అపెండ్ చేసుకుంటూ వెళ్ళా. సో, మనకి లెఫ్ట్‌లో 0 ఉంటుంది. కానీ మనకి రైట్‌లో 0 ఉండాలి కాబట్టి నేను రైట్ సమ్ ఏని రివర్స్ చేస్తా. ఆర్ఎస్ ఆఫ్ ఏ డాట్ రివర్స్. ఓకే. విజువల్‌గా చూపిస్తా ఏ విధంగా ఉంటుందని. రైట్ సమ్ 0 ఉంటుంది. తర్వాత ఎన్నైతే అడిషన్స్ ఉంటాయో అన్ని వస్తాయి. కానీ మనము అబ్జర్వ్ చేస్తే వీడియోలో డ్రై రన్ చేస్తే మనకి 0 అనేది రైట్ సైడ్‌లో ఉండాలి. రైట్ సైడ్‌లో ఉండాలంటే రివర్స్ చేస్తే సరిపోతుంది.
ఆర్ఎస్ఏ డాట్ రివర్స్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బిల్డ్ చేసుకున్నాం. మన ప్రీ ప్రాసెసింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేయాలి. సో, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేస్తూ ఇప్పుడు ఏంటి చెక్ చేసుకోవాలి. ఇఫ్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే ఈస్ డబుల్ ఈక్వల్ టు రైట్ పార్ట్ ఆఫ్ ద అరే దెన్ రిటర్న్ ద ఇండెక్స్. ఇఫ్ ఎల్ఎస్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ దెన్ రిటర్న్ ఎక్స్. ఏదైతే ఇండెక్సో అక్కడ అదే రిటర్న్ చేయాలి. ఇవన్నీ అయిపోయినాయి. కాలేదు అప్పుడు రిటర్న్ -1. ఓకే. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. సబ్మిట్ చేసి చెక్ చేద్దాం. మన సొల్యూషన్ కరెక్టా కాదా అనేసి. యెస్. మన సొల్యూషన్ కరెక్టే. దాంతో పాటు మన రన్ టైమ్ కూడా చాలా తక్కువుంది. అంటే మన సొల్యూషన్ అనేది ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి నేనేం చేశా, ఎవ్రీ ఒక్క అరేని ఫస్ట్ లెఫ్ట్ బిల్డింగ్‌కి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావర్స్ చేశా. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావర్స్ చేశా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావర్స్ చేశా. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? n+n. సింప్లిఫై చేసేసరికి 3n. 3n. బిగ్ ఆఫ్ 3n. బిగ్ ఆఫ్ 3nలో 3 ఉండదు. కాన్స్టెంట్ ఉండదు. సో, 3 అనేది సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి నేను లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే, లెఫ్ట్ సమ్ అండ్ రైట్ సమ్ తీసుకున్నా. సో, n+n అవుతుంది. సింప్లిఫై చేసేసరికి 2n. 2n ఇంకా సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి కూడా బిగ్ ఆఫ్ n. గైస్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.